హలో ఎవ్రీవన్. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పారామెడికల్ ఎగ్జామ్ డేట్ అనేది రిలీజ్ అయిందండి. సో ఇది లింక్ అనేది నేను ఈ యొక్క వీడియో కింద ప్రొవైడ్ చేశాను. సో మీరు అందులో నుంచి చూడండి. సో ఇక్కడ ఏమని ఇచ్చారంటే నోటీస్ రిగార్డింగ్ టెంటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీస్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్, టెంటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ ది అబోవ్ సిఈఎన్ ఈజ్ యాజ్ అండర్. అంటే సిఈఎన్ అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అండి. సో ఇక్కడ డేట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో 28 ఏప్రిల్ 2025 టు 30 ఏప్రిల్ 2025 అంటే 3 days అండి. సో ఇక్కడ సెకండ్ పాయింట్, ద లింక్ ఆఫ్ వ్యూయింగ్ ది ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్ విల్ బీ మేడ్ లైవ్ 10 days prior టు ది ఎగ్జామ్ డేట్ ఆన్ ది అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆల్ RRBs. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే SC/ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ట్రావెల్ అథారిటీ వాళ్ళు ఎగ్జామ్ సిటీ అనేది అండ్ డేట్ 10 days బిఫోరే మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అందులో నుంచి ఎక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్ పడిందో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ థర్డ్ పాయింట్, డౌన్లోడింగ్ ఆఫ్ ఈల్-కాల్ లెటర్ విల్ స్టార్ట్ 4 days prior టు ఎగ్జామ్ డేట్ మెన్షన్డ్ ఇన్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ లింక్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే హాల్ టికెట్ ఏదైతే ఉందో అది 4 days ముందుగానే మనకి ఈ యొక్క వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. సో మనం అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఏమనంటే ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బీ డన్ ఇన్ ద ఎగ్జామ్ సెంటర్ ప్రీరియర్ టు ఎంట్రీ ఇన్ ద ఎగ్జామ్ హాల్. అంటే ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అనేది చెక్ చేస్తారండి. ఇదన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్లోనికి ఎంటర్ కాకముందే చెక్ చేస్తారండి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ దర్ ఒరిజినల్ ఆధార్. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది తీసుకొని రావాలి ఎగ్జామ్ హాల్లోకి అని అంటున్నారండి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అథెంటికేట్ దేర్ ఐడెంటిఫికేషన్ త్రూ ఆధార్ వెరిఫికేషన్ ఇఫ్ నాట్ డన్ ఆల్రెడీ by logging in their credential at www.rrbapply.gov.in to facilitate smooth entry into the examination center. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఆధార్ కార్డ్ ఎవరైతే వెరిఫికేషన్ కాలేదో వారందరూ కూడా ఇక RRB వెబ్సైట్లో వారందరూ కూడా వెరిఫికేషన్ అనేది చేసుకోవాలండి. అప్పుడు మాత్రమే ఎంట్రీ అనేది ఉంటుందని చెప్తున్నారండి. సో ఇక్కడ ఫిఫ్త్ పాయింట్, క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ దోస్ హూ హ్యావ్ వెరిఫైడ్ their ఆధార్ డ్యూరింగ్ ది అప్లికేషన్ సబ్మిషన్ స్టేజ్ ఆర్ రిక్వెస్టెడ్ ఇన్ their own interest to ensure that their ఆధార్ remains in unlocked condition in the UIDAI system before coming to the exam center to avoid inconvenience and facilitate registration and exam related process on the exam day. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డ్ అన్లాక్డ్ కండిషన్లో ఉన్నాయో అనేది చెక్ చేసుకోమంటున్నారండి. అది మీరు మీ సేవకి వెళ్ళైనా చెక్ చేస్తే మనకు తెలిసిపోతుందండి అన్లాక్డ్ కండిషన్లో ఉందా అనేది లేదా అనేది. సో ఇక్కడ సిక్స్త్ పాయింట్ చూడండి, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెఫర్ ఓన్లీ టు ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ RRBs ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. ప్లీజ్ డు నాట్ బీ మిస్లీడ్ బై అన్ఆథెంటికేటెడ్ సోర్సెస్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్యాండిడేట్స్ ఎవరైతే RRB నోటిఫికేషన్స్ ఆర్ రిక్రూట్మెంట్ గురించి సెర్చ్ చేస్తున్నారో RRB వెబ్సైట్లో మాత్రమే చూడండి, వేరే అన్నోన్ సైట్లో చూడొద్దు అని చెప్తున్నారండి. సో ఇక్కడ సెవెంత్ పాయింట్ చూడండి, బీవేర్ ఆఫ్ థాట్స్ హూ ట్రై టు మిస్గైడ్ క్యాండిడేట్స్ విత్ ఫేక్ ప్రామిసెస్ ఆఫ్ అపాయింట్మెంట్ for jobs on illegal consideration. RRB selections are based on computer based test CBT and recruitment is based only on the merit of the candidates. సో ఇక్కడ ఏం చెప్తానంటే బీవేర్ ఆఫ్ థాట్స్ అంటే ఎవరైతే మీకు ఉద్యోగాలు ఇస్తామో RRB రైల్వేలో మీకు జాబ్స్ పెట్టిస్తామనే చెప్తారో వాళ్ళని నమ్మకండి. RRB అనేది అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే. ఇవన్నీ కూడా మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు జాబ్స్ ఉంటాయని ఇక్కడ చెప్తున్నారండి.